అందరికీ నమస్కారం అండి. సాయి సుజాత బీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు మునగాకు సూప్ చేసి చూపించాలి అనుకుంటున్నాను. ఇందులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి దీన్ని తీసుకోవడం వల్ల. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో మునగాకును బాగా కడుక్కొని అందులో వేసుకోవాలండి. ఒక గుప్పెడు తీసుకోండి 2 గ్లాసులకి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకుంటాము. ఒక 4-5 వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. ఒక టమాటో అండి కట్ చేసుకొని దాన్ని 4 పీసులుగా చేసుకొని అందులో వేసుకుంటాము. సాల్ట్ తర్వాత వేస్తామండి. ఇవి మాత్రం వేసి మూత పెట్టి బాయిల్ చేస్తాము. బాయిల్ అయినటువంటి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలా. చల్లారిన తర్వాత వాటర్ పక్కకు తీసేసుకొని మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి మనము పేస్ట్ చేసుకుందామండి. దీన్ని పేస్ట్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్ సహాయంతో దాన్ని వడకట్టుకోవాలండి. తర్వాత కొంచెం వాటర్ కూడా దాని మీద వేసి మొత్తము అందులో ఉన్నటువంటి ఆ ప్యూరీ అంతా కిందికి వచ్చేలాగా మొత్తం మనము వడకట్టుకోవాలి. పిప్పి మాత్రమే మిగలాలా, చూయించాను కదా, అలా పిప్పి మిగిలేదాకా వాటర్ వేసుకొని మనము వడగట్టుకోవచ్చు. దాన్ని వడగట్టుకున్న తర్వాత ఈ పిప్పిని పక్కన తీసి పెట్టేసి కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు మనం వడగట్టుకున్నాం కదండి ఆ మునగాకు వాటర్ని ఇప్పుడు కడాయిలో వేసుకోవాలి. ముందుగా కడాయిలో బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఆల్రెడీ మనం వెల్లుల్లి వేసాం కదండి బాయిల్ చేసినప్పుడు. ఇప్పుడు జస్ట్ ఒక 2 వెల్లుల్లి ముక్కలు కట్ చేసుకొని నెయ్యిలో వేసుకొని వేయించుకుంటాము. అది కాస్త వేగిన తర్వాత ఎక్కువసేపు ఏం వేగాల్సిన పని లేదు. 1 స్పూన్ ఉంటే కార్న్ఫ్లవర్ లేకపోతే మైదా అయినా సరే వేసుకొని అలా నెయ్యిలో వేయించుకుంటామండి. ఎందుకంటే అది నీళ్ళగా ఉంది కదా, కొంచెం చిక్కదనం కోసము వేస్తామంతే, ఏం కాదండి. ఎప్పుడో ఒకసారి కొద్దిగా తీసుకుంటే ఏం కాదు. తర్వాత అది కాసేపు వేగిన తర్వాత మనం ఇందాక వడగట్టుకున్నాం కదా మునగాకు వాటర్, అది ఇందులో వేసుకొని బాయిల్ చేసుకుంటాము. అది కాసేపు ఉడుకు పట్టిన తర్వాత జీలకర్ర 1/2 స్పూను, సాల్ట్ వాటర్కి సరిపడా సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూను మిరియాలు, కావాల్సింటే కాస్త ఎక్కువ వేసుకోండి. మీకు కోల్డ్ అలాంటివి ఉంటే ఇంకాస్త ఎక్కువ వేసుకోండి, ఏం పర్వాలా. చాలా మంచిది ఈ మునగాకు సూపు, మీకు కోల్డ్ను కూడా తగ్గిస్తుంది. వేసుకున్న తర్వాత దాన్ని అలాగే మరగనివ్వాలండి. కొంచెం చిక్కపడేదాకా మరగనిద్దాము. చూసారు కదా, అది బాగా ఉడికి దగ్గర వచ్చినప్పుడు ఆపేసుకుంటాము. చివరగా నెయ్యి వేసుకోవాలండి, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఒక అర్ధం చెక్క నిమ్మ చెక్క అంతా వేయమండి, ఒక 3-4 డ్రాప్స్ మాత్రమే. పులుపు చూసుకొని వేసుకోండి, 3-4 డ్రాప్స్ వేస్తాము. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మునగాకు సూప్ రెడీ. ఈ సూప్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని మనము బీట్ చేసుకున్నటువంటి పెరుగుని దాని మీద అట్లా గార్నిష్ చేసుకుంటే, కావాలంటే మీరు ఎంత కావాలో అంత వేసుకొని అయినా తాగొచ్చండి. ఎంతో టేస్టీ అయిన సూప్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్, మీ సుజాత బేబీ.